ఇక మొదలెడదామా? ఇది వ్యాపారం. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. టైం అయితే మధ్యాహ్నం 12 అవుతుంది. డేట్ వచ్చేసరికి 29 మే 2025. ఇక చిన్నగా అంజన్న స్వామికి దండం పెట్టుకుని బయలుదేరుతున్నాం ఆ టౌన్ కి. ఇక సీదా పెట్రోల్ బంక్ అయితే పోయినా 100 రూపాయలు పెట్రోల్ అయితే కొట్టించిన మన బండిలో. ఆల్రెడీ దీంట్లో ఉంటది, కానీ సేఫ్టీ కోసం అయితే కొట్టిస్తాం 100 రూపాయలు ఎప్పుడు. ఇక నిన్న మొన్న గిరాకీ వచ్చేసి 6000 అయితే అయింది మా. 3 రోజులు అయితే అయింది మా టౌన్ కి అయితే ఓక. ఎందుకంటే మా బావాలు ఇట్లా వచ్చారు మా ఇంటి. ఇక వీలైతే కాలేదు టౌన్ కి పోవడం. ఈ రోజుకి మన బిజినెస్ స్టార్ట్ చేసి 10th డే మా. ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నా మా, ఏంటంటే ఫైనాన్షియల్ గా మీ ఫ్యామిలీ మొత్తం స్టేబుల్ గా ఉంటేనే మీరు బిజినెస్ ఫీల్డ్ లోకి ఎంటర్ కండి, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. యాక్చువల్ గా నేను 6000 తోటి అయితే స్టార్ట్ చేసిన మామ. రాను దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తూనే ఉంది. 15,000 ఇన్వెస్ట్ చేస్తే నాకు 4,000 చేంజ్ ప్రాఫిట్ వచ్చింది. ఇది 100% అయితే యాక్యురేట్ అయితే కాదు, ఇంచుమించు అటు ఇటే. ఎందుకంటే జనరల్ స్టోర్ కదా, దీంట్లో మనం అయితే లెక్కలు అయితే వేయలేము. ఇక సీదా సంజన ఎగ్స్ సెంటర్ కి అయితే వచ్చేసిన మామ. నేను ఎగ్స్ తీసుకోవడానికి నేనైతే 5 ట్రేలు అయితే ఆర్డర్ ఇచ్చిన మామ. ఒక్క ట్రే కాస్ట్ 160 రూపీస్ అంట. బల్క్ తీసుకుంటే ఇంకా తక్కువ పడుతుంది మామ రేటు. ఇక మచ్చలున్న ఎగ్స్ కేమో 150 రూపీస్ అంట మామ. ఒక ట్రేకి ఊరూరు తిరిగి అయితే వేస్తారు కదా గుడ్లు, వాళ్ళ దగ్గర నేనైతే తీసుకోను మామ మాక్సిమం. ఎందుకంటే ఈ తెల్ల గుడ్లు ఈ మచ్చ గుడ్లు రెండు మిక్స్ కొట్టి అమ్ముతారు వాళ్ళు. రేట్ అయితే ఏం తక్కువ ఉండదు, దీనికన్నా ఒక 5 రూపీస్ ఎక్కువనే ఉంటది. ఇంకా ఇక మన ఎగ్స్ అయితే ప్యాక్ చేసిందా అన్న. ఇక అమౌంట్ వచ్చేసి 800 అయితే అయింది. ఇక అమౌంట్ పే చేసి మన ఎగ్స్ తీసుకుని అయితే బయలుదేరినా నేను ఆ నుంచి. ఇక కట్మిట్ షాప్ కి అయితే పోతున్నా మామ. నేను లాస్ట్ టైం తీసుకున్న ఆయన దగ్గర పోతే జర అయితే యాటిట్యూడ్ అయితే చూపిస్తుండు, తీసుకోకుండా షాప్ లో అనేసి అన్నాడు. ఆయన తా నుంచి వచ్చేసి వేరే షాప్ లకి అయితే పోతున్నా. షాప్ పేరు వచ్చేసి రూపా కట్మిట్ అండ్ జనరల్ స్టోర్. ఇక లోపలికి పోయి మనకు కావాల్సిన వస్తువులు అయితే నేనైతే తీసి కిందేస్తున్నాము. నేనైతే చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు అయితే తీసుకుంటా బాగా. ఐస్కంతాలు, పారాషూట్లు, లాలీపాప్లు లాంటి 5-6 అయితే తీసుకున్నాము. స్కూల్ అయితే స్టార్ట్ కాలే కదా ఇంకా, అందుకే ఈ ప్రొడక్ట్స్ కి ఎక్కువ డిమాండ్ అయితే ఉండదు ఇప్పుడు. అందుకే బల్క్ అయితే ఏం తీసుకోలేదు, అందుకే కొన్ని తీసుకోబోతున్నా అన్ని. ఇక మన కాక బిల్ అయితే ఇస్తుంది అన్నిటికి. ఇక సిగరెట్లు ఇట్లా చెప్పినామా నేను, ఐటీసీ బ్రాండ్ కి సంబంధించినవి. ఇక మన బిల్ వచ్చేసి 2200 చేంజ్ అయింది. ఇక అక్క అయితే ప్యాక్ చేస్తుంది మన వస్తువులు మొత్తం. ఇక అమౌంట్ పే చేసి మన వస్తువులు తీసుకుని అయితే బయలుదేరుతున్నాం వీమార్ట్ కి. ఈ టౌన్ లో నాకు ఎందుకో వీమార్ట్ కన్నా బెస్ట్ స్టోర్ ఇంకా వేరే ఏది ఉండదు అనిపిస్తుంది. నేను వీమార్ట్ నేను ప్రమోట్ చేయట్లేదు, ఎందుకంటే వాస్తవం చెప్తున్నా నేను. బయట హోల్సేల్ షాప్ల తోటి వీమార్ట్ తోటి కంపేర్ చేస్తే డీసెంట్ గా ఉంటాయి మావా వీమార్ట్ రేట్లు. ఇక వీమార్ట్ కన్నా తక్కువ ఏదైనా దొరికితే కామెంట్ అయితే ఏం మావా, నేనైతే తెచ్చుకుంటాడు పోయి సామాన్. ఇక లోపలికి అయితే ఎంటర్ అయినా మావా నేను. ఇక స్టార్టింగ్ మొత్తం కిచెన్ వేర్ ఐటమే ఉన్నాయి ఇక్కడ. ఇక మనకు కావాల్సిన వస్తువుల కోసం అయితే మీదకైతే పోతున్నా నేను. ఇక బిస్కెట్ల సెక్షన్ కి అయితే పోయినా మావా నేను. ఫస్ట్ టీ పౌడర్ అయితే తీసుకున్నా మావా నేను. టీ పౌడర్ తీసుకున్న తర్వాత బిస్కెట్ సెక్షన్ లకి అయితే పోయినా. పిండి ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్ల తోటి అయితే మొత్తం ట్రాలీ అయితే లింపేస్తున్నా. ఎందుకు వీమార్ట్ బెస్ట్ అంటే ఇక్కడ కనిపిస్తున్నాయి ఇప్పుడు చాక్లెట్ డబ్బాలు, స్వీట్లు. బయట కట్మిట్ షాప్ లో తీసుకుంటే మాత్రం ఒక్కొక్క దానికి 20 రూపాయలు ఎక్కువ ఉంటది దీంతో కంపేర్ చేసుకుంటే. చాక్లెట్ డబ్బాలు, లాలీపాప్ల తోటి అయితే లింపేస్తున్నాం ట్రాలీని. ఇక సీదా కిందికి పోయి కుర్కురే సెక్షన్ లకి అయితే పోయినామా నేను. ఇక సీదా కుర్కురే సెక్షన్ లకి అయితే వచ్చేసినామా నేను. ఐటీసీ హల్దీరామ్ సంబంధించిన కుర్కురేలు అయితే ఒక కాటన్ అయితే లింపేసిన. ఇక అవి తీసుకొని సీదా బిల్ సెంటర్ దగ్గరకి అయితే వచ్చేసినామా నేను. ఇక్కడ కనిపిస్తున్న ట్రాలీలు ఉన్నాయి కదా, అవి ఊరూరు తిరిగి ఆర్డర్లు అయితే తీసుకుంటారు మా వాళ్ళు. మా ఊరికి అయితే మండే రోజు అయితే ఫోన్ చేస్తారు వాళ్ళు. ఇచ్చిన ఆర్డర్ కి డెలివరీ ట్యూస్డే ఉంటది. ఇక మనోడైతే బిల్ అయితే కొడుతుండు. ఇక మన బిల్ వచ్చేసి 3700 అయితే అయింది మా. నిన్న ఒక కస్టమర్ అయితే పెన్స్ తీసుకుని రమ్మన్నది బాలాజీకి సంబంధించిన. ఇక తీసుకునికి అయితే లోపలికి అయితే పోయినా మళ్ళా. ఇక మన బిల్లు వచ్చేసి 3744 రూపీస్ అయితే అయినామా. ఇక మనోడు అయితే మొత్తం అయితే క్రాస్ చెక్ చేస్తుండు వచ్చినాయా లేవా వస్తువులు అనేసి. ఈసారి అయితే వర్కర్స్ అయితే ఉన్నారు, లాస్ట్ టైం అయితే వర్కర్స్ అయితే లేరు, వేరే పని మీద ఉన్నారంట. ఇక వాళ్ళే మొత్తం ప్యాక్ చేశారు మన వస్తువులన్నీ. ఇక మన బిల్లు తీసుకుని అయితే బయలుదేరినా మామ నేను బయటికి. చక్కెర రేట్ వచ్చేసి 43 రూపీస్ ఉంది మామ ఈ రోజుకి. ఆయిల్ రేట్ వచ్చేసి 145 రూపీస్ ఉంది, గోల్డ్ డ్రాప్ ఒకటి. ఇవన్నీ రీటైల్ రేటే, హోల్సేల్ రేట్ ఇంకా తక్కువ పడుతుంది. మన కంటెంట్ నచ్చితే లైక్ అయితే వేయండి మామ. ఇక మొత్తం అయితే ప్యాక్ చేసారు మన వాళ్ళు మన బండి మీద. ఇంటికి వచ్చేసరికి అయితే ఈవినింగ్ 4:30 అట్లా అయింది మావా.